హైదరాబాద్ రియాలిటీలో కోకాపేట్ వేలం హాట్ టాపిక్ గా మారింది. అందులో స్థలాన్ని దక్కించుకోవాలని భావించే వారి విచిత్రమైన ఆటలు మొదలయ్యాయి. ఈసారి వేలంలో ఎకరం రేటు ఎలాగూ 100 కోట్లు దాటుతుందని చాలా మంది రియల్టర్లు భావిస్తున్నారు. కనీసం 110-125 కోట్లైనా వెళ్తుందని కొందరు డెవలపర్లు అంచనా వేస్తున్నారు. అంతవరకు అయితే పర్లేదు, కానీ ఎకరా రేటు 150 కోట్లు పలికిందంటే పోటీలో నిలిచేది కేవలం కార్పొరేట్ డెవలపర్లు మాత్రమే. మిగతా బిల్డర్లంతా పోటీలో కూడా ఉండరు. ఇది మల్టీ జోన్ ఏరియా కాబట్టి రెసిడెన్షియల్ తో పాటు కమర్షియల్ కూడా నిర్మించవచ్చు. కాబట్టి ఎకరం ధర ఎక్కువే పలికే అవకాశం ఉందని ఆశావాహులు భావిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు లభించే తక్కువ వడ్డీకి వీరికి ఫైనాన్స్ లభించదు. కాబట్టి ఎలాగైనా ఈసారి స్థలం దక్కించుకోవాలని ప్రణాళికల్ని రచిస్తున్నారు. ఇంతకీ వీరేం చేస్తున్నారంటే, హైదరాబాద్లో కోకాపేట్ అంటే హాట్ స్థలం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రానున్న 5-10 ఏళ్లలో కళ్లు మిరిమిట్లు గొలిపే ఆకాశ హర్మ్యాలను చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ లొకేషన్లో హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న వేలంపాటలో స్థలం దక్కించుకోవడానికి కొందరు చిన్న సైజు డెవలపర్లు ఏం చేస్తున్నారంటే, ఇన్వెస్టర్ల నుంచి ముందే సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇప్పుడే 100% సొమ్ము పెట్టుబడి పెడితే చదరపు అడికి 5,700కే ఫ్లాట్లను అందజేస్తామని ఇన్వెస్టర్లను ఊరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎకరానికి గరిష్టంగా ఎంత రేటు పలికినా స్థలం విలువ చదరపు అడికి కనీసం 3,000 పలికేంత రేటు వచ్చే వరకు బిడ్డింగ్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఒకవేళ స్థలం దక్కించుకుంటే 60 అంతస్తులు ప్లాన్ చేసినా నిర్మాణ వ్యయం చదరపు అడికి 6,000 దాకా అవుతుందని వీరి అంచనా. ఇతరత్రా ఖర్చులు పోను చదరపు అడికి కనీసం 13-15,000 వరకు విక్రయించవచ్చని ఇలాంటి బిల్డర్ల ప్రణాళిక. దీనిపై మరికొందరు బిల్డర్లు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. స్థలంతో పాటు నిర్మాణ వ్యయం చదరపు అడుగుకి 9,000 అయినప్పటికీ ఫైనాన్స్ కాస్ట్ ను లెక్కిస్తే కోకాపేట్లో అంతంత రేటు పెట్టి స్థలం కొనటం గిట్టుబాటు కాదని కొందరి అభిప్రాయం. కార్పొరేట్ బిల్డర్లకు దొరికే ఫైనాన్స్ తో పోల్చితే ఇతర బిల్డర్లకు ఎక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. ఉదాహరణకు కార్పొరేట్ బిల్డర్లకు 10%కే ఫైనాన్స్ లభిస్తే చిన్న మధ్యస్థ బిల్డర్లకు సుమారు 16-20% వడ్డీకి రుణాలు లభిస్తాయి. కాబట్టి ఇలాంటి వేలంలో స్థలం కొంటే బడా బిల్డర్లకు గిట్టుబాటు అవుతుంది. అరవై అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని నిర్మించాలంటే ఎంత లేదన్నా 5 ఏళ్లు పడుతుంది. అలాంటప్పుడు ఫైనాన్స్ కాస్టే చదరపు అడికి 3,000 దాకా అవుతుంది. అంటే ఇక్కడే ఫ్లాట్ ధర చదరపు అడికి 12,000 అయ్యింది. హెచ్ఎండిఏకు అనుమతుల కోసం చెల్లించే ఫీజులు, మార్కెటింగ్ కాస్ట్, ఇతరత్రా కనిపించని ఖర్చులు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం కోకాపేట్లో చదరపు అడికి 12,000 నుంచి 13,000 మధ్య రేటు పలుకుతుంది. ఇది వచ్చే 5 ఏళ్లలో మహా అయితే 15,000కు అటు ఇటుగా ఉండొచ్చు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న నిర్మాణాల్ని గమనిస్తే రేటు పెరిగే పరిస్థితి పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి కోకాపేట్ వేలంలో అధిక ధర పెట్టి స్థలం కొన్నా ధర గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకునేవారు ఇందులోకి అడుగు పెట్టాలి తప్ప లాభాల కోసమైతే పెద్దగా వర్కౌట్ అవ్వదని పలువురు డెవలపర్లు అంటున్నారు. ఏదేమైనా కోకాపేట్ వేలమైతే ప్రస్తుతం మార్కెట్ను పూర్తిగా హల్చల్ చేస్తోంది.